హాయ్ అండి, వెల్కమ్ టు పవన్ రియల్టర్స్. ఈరోజు కంది నుంచి శంకరపల్లి వెళ్ళే రూట్లో 100 ఫీట్ రోడ్ ఇది. ఈ రోడ్లో ఒక మంచి లేఅవుట్ చూపిస్తాను. మనకి ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో అవి కంది నుంచి వస్తున్నాయి, వెళ్ళేది శంకరపల్లి వెళ్తున్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ మాత్రం ఓడిఎఫ్ టౌన్షిప్, అది టౌన్షిప్కి వెళ్తున్నాయి. ఈ బీడిఎల్ కూడా వెళ్ళొచ్చు. ఇది మనకి లేఅవుట్ చాలా బాగుంది. లేఅవుట్ మాత్రం హైవే ఫేసింగ్ లేఅవుట్, ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్. మనం వెంచర్లోకి వెళ్ళిపోతున్నాము. సో ఒకసారి మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం తెలుసుకుంటే, ఇది మొత్తం 22 ఎకర్స్ లేఅవుట్. ఇది దీంట్లో సైజెస్ వచ్చేసి మినిమం 200 ప్లస్ 240 ఇట్లా ఉన్నాయి. ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది మనకు R1 జోన్, రెసిడెన్షియల్ జోన్. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఇది నెక్స్ట్ దీంట్లో మొత్తం సీసీ రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్. మనం ఏదైతే వెళ్తున్నామో అది 40 ఫీట్ రోడ్. మళ్ళీ సైడ్ కనెక్టివిటీ మొత్తం 30 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి. మొత్తం సీసీ రోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది 100% వాస్తు ఉందండి. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఎలక్ట్రిసిటీ మనకు కనిపిస్తున్నాయి కదా, ఎలక్ట్రిసిటీ పోల్స్, ఎలక్ట్రిసిటీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాటర్ కనెక్షన్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అవన్నీ ప్లాంటేషన్, మీరు ఆల్రెడీ ప్లాంటేషన్ చూస్తున్నారు. ప్లస్ ఇది హైవే ఫేసింగ్ చూడండి. మనకు కనిపించేది ముందు 100 ఫీట్ రోడ్డు, అది శంకరపల్లి వెళ్తుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఈ వెంచర్కి ఒక సైడ్ 100 ఫీట్ రోడ్డు, ఇంకో సైడ్ 60 ఫీట్ రోడ్. అది ముందు మనకు కనిపించేది 60 ఫీట్ రోడ్ అన్నమాట. సో 2 కనెక్టివిటీస్ ఉంటాయి దీనికి. సో 2 సైడ్స్ మనకు హైవేస్ ఉంటాయి, 2 సైడ్స్ రోడ్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఇది నెక్స్ట్ మనకు ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది ఇది తీసుకుంటే. ఎందుకంటే అక్కడ చిన్న క్రాస్ రోడ్ లాగా వస్తుంది మనకు ఫ్యూచర్లో. క్రాస్ రోడ్ పక్కనే మన వెంచర్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. చాలా అప్రిషియేషన్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారు, చిల్డ్రన్స్ పార్క్ అండ్ ప్లే ఏరియా. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంది. ఎంటర్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఇది మనకి ఏదైతే కనిపిస్తుందో అది 100 ఫీట్ రోడ్డు శంకరపల్లి వెళ్తుంది. ఇది చూడండి, ఇక్కడ నుంచి మన లేఅవుట్ నుంచి జస్ట్ 200 మీటర్ కొద్దినే మన శంకరపల్లి వెళ్ళే రూట్లో 260 ఎకర్స్లో రెడ్డి స్లాబ్ వాళ్ళది ఉందండి ల్యాండ్. మొత్తం మామిడి తోట, అది కొద్ది ముందుకెళ్తూ ఉంటుంది అది. ఓకే, నెక్స్ట్ దీని లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మనకు ఓడిఎఫ్ టౌన్షిప్, బీడిఎల్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉంది అది. నెక్స్ట్ 5 మినిట్స్లో మనం ముంబై హైవే వెళ్ళిపోవచ్చు. అంటే కంది నుంచి పక్కనే ముంబై హైవే కాబట్టి ఒక 5 మినిట్స్లో మనకు టైం పడుతుంది. ఐఐటి, గీతం యూనివర్సిటీ 2 ఉన్నాయి, అది ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే మనం సంగారెడ్డి సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 20 మినిట్స్లో మనకు ORR అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండి. ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం 200 ఉంది, 240 కూడా ఉంది. చూడండి చాలా బాగుంది. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. చూడండి, మీరైతే చూస్తున్నారు కదా ప్లాంటేషన్ ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారో, చాలా బాగుంది. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.